శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణపై బాణుడి బగబగలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఒక పక్క తీవ్రమైన ఎండలతో పాటు పొడిగాలుల వల్ల ఏకంగా నిన్న ఒక్కరోజు మాత్రం దాదాపుగా 32 మంది మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అయితే ఈ మృత్యులలో చిన్న పిల్లలు వృద్ధులే అధిక సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరో 4 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు తెలంగాణలోని 10 జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముందుగా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని నిపుణులు అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో దాదాపుగా 45.6 నుండి 47 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు, దాదాపుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సూర్యాపేట, కొమురంభీం, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్తో పాటు కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అయితే మరో రానున్న 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని ముందుగానే చెప్తున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ముందుగానే సూచిస్తున్నారు.